హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశా శివ స్పీక్స్. ఇంకా ఈరోజు వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ గీ రైస్ అండి. అది కూడా మనం పెళ్ళిళ్ళు ఇంకా రెస్టారెంట్లో తింటాం కదా, అంత టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ అవ్వకుండా. ఇంకా ఇప్పుడైతే గీ రైస్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా దానికోసం ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. యాక్చువల్గా దీనికోసం నేను రైస్ అయితే ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. అది కూడా నేను బాస్మతి రైస్ అది యూజ్ చేయలేదు, నార్మల్ సోనా మసూర ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేశాను. ఇంకా మనం వేసుకున్న నెయ్యి మొత్తం ఇలా బాగా కరిగిన తర్వాత కాజు వేసుకోవాలి. ఈ కాజు మొత్తాన్ని కొంచెం బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ కాజు కొంచెం బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దాన్ని ఇప్పుడైతే నేను ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ కడాయిలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకుందాము. ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా 4-5 లవంగాలు, ఇంకా ఇదేమో 1 స్పూన్ అంత జీరా. ఇంకా ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి. ఇంకా ఈ మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ మొత్తాన్ని బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడేమో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మొత్తం పచ్చి వాసన పోయేదాకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడేమో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం బాగా పచ్చి వాసన పోయింది. ఇంకా దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే నేను కొంచెంగా వేసుకున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లోకి వేసి ఉడికించుకున్నాను. ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెమ్మంత కరివేపాకు వేసుకొని ఇలా బాగా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. యాక్చువల్గా లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల అది ఓవర్ కుక్ అవ్వదు, సో క్రిస్పీగా అనిపిస్తుంది. ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని దాంట్లో మిక్స్ చేసుకోవాలి.
ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు నట్స్ని యాడ్ చేసి ఇంకొకసారి బాగా అలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ రైస్ అయితే నాన్ వెజ్ కర్రీస్ లేదంటే ఏదైనా వెజ్ కుర్మాస్ అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. కాకపోతే మేమైతే ఇలానే ప్లెయిన్గానే తింటామండి, ఎందుకంటే పచ్చిమిర్చి అది కొంచెం ఎక్కువ వేసాను కదా, సో నార్మల్గానే ఉంటుంది. ఇంకా చూస్తున్నారా ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే బగారా రైస్ ఎక్కువ తింటారండి. ఇంకా బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా కుదిరిందండి, ఈవెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకా కాకపోతే నాకు కొంచెం అంత నెయ్యి ఎక్కువైనట్టు అనిపించింది. సో ముందుగా మనం ఏదైతే 3 స్పూన్లు నెయ్యి వేసుకుందామో అదే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని అయితే తప్పకుండా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.